సభాధ్యక్షులు జగిత్యాల్ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు, నేటి ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరులు లక్ష్మణ్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు సోదరులు ఆది శ్రీనివాస్ గారు, చొప్పదండి శాసనసభ్యులు సోదరులు సత్యం గారు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు, స్థానిక సర్పంచ్ జున్ను రాజేందర్ గారు, డిఈఓ, కేవీ ప్రిన్సిపల్, ఆర్డీఓ, జిల్లా అధికారులు, వివిధ పార్టీల నాయకులందరికీ, మీడియా మిత్రులకు, చెల్గల్ గ్రామ సోదర సోదరీమణులకు అందరికి కూడా ఇవాళ నేను నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తాను. కేంద్రీయ విద్యాలయం సంస్థ ఇది 1963 20 రెజిమెంటల్ స్కూల్స్ తోటి ప్రారంభమైన సంస్థ. ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా 1289 కేంద్రీయ విద్యాలయాలు ఫంక్షనింగ్ గా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. దీనికి నిదర్శనం రాష్ట్ర ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మన త్రివిధ దళాల పిల్లలు కానీ, ఇంకా అందరికీ ప్రయారిటీ ఇస్తూ మన లోకల్ పాపులేషన్ కూడా కేటర్ చేస్తున్న విద్యాలయాలు. సుమారు జగిత్యాల్లో నా అంచనా ప్రకారం 50% ఈ కేటగిరీలు ఉంటాయి, 50% లోకల్ పాపులేషన్ కూడా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు దేశం బయట రష్యాలో, మాస్కోలో నడుస్తా ఉంది. ఇప్పుడు న్యూస్ లో ఉన్న ఇరాన్ తెహరాన్ లో కేంద్రీయ విద్యాలయం నడుస్తా ఉంది. కఠ్మండు నేపాల్లో కేంద్రీయ విద్యాలయం నడుస్తా ఉంది. కేంద్రీయ విద్యాలయం నుంచి అక్కడి నుంచి చదువుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొందరు వ్యక్తులు, ఆస్ట్రోనాట్, పెద్దలకు తెలుస్తూ ఉంటది, 80లలో స్పేస్ కి భారతదేశం తరఫున వెళ్ళిన ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ గారు, పాపులర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి గారు, మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ గారు. వీళ్ళందరూ తెలుసు. కొందరు జెన్జీలో గుర్తుపడతారు కానీ 4వ పేరు నేను చెప్పేది అందరూ గుర్తుపడతారు. ప్రముఖ అభినేత్రి ఐశ్వర్య రాయ్ గారు. వీళ్ళందరూ కూడా కేంద్రీయ విద్యాలయం ప్రోడక్ట్స్. వీళ్ళంతా అదే రకంగా టోటల్ స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. తెలంగాణలో వచ్చేసి ఇదివరకు 35, ఈ మధ్య జగిత్యాలతో కలిపి మనకు అలాట్ అయినాయి. తెలంగాణలో రైట్ నో 39 కేంద్రీయ విద్యాలయాలు మనకు కేటాయించినవి నడుస్తా ఉన్నాయి, 35 అందులో. దీనికోసం ప్రధానమంత్రి మోదీ గారికి జగిత్యాల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికి కూడా దీని సద్వినియోగం చేసుకొని మన ప్రాంత పిల్లలందరికీ కూడా మంచి విద్యని అందించే ఈ విద్యా సంస్థని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఆది సీనన్న మాట్లాడుతూ సైనిక్ స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రయత్నం చేసిన ఇది. రాజ్నాథ్ సింగ్ గారే నన్ను రాజకీయాలలోకి ఆహ్వానించిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళిన సీనన్న సోదరుడు బండి సంజయ్ గారు అప్పటికొకటి తీసుకుపోయాడు.
కాబట్టి 4 రోజులు ఆగండి, మళ్ళీ కేటాయిస్తా. తప్పకుండా సైనిక్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా. లక్ష్మణన్నకు మాటిస్తా ఉన్నాయి. నాకు లక్ష్మణన్నకి నవోదయ, కేంద్రీయ విద్యాలయం దీని అన్నింటి మీద ఒక అగ్రిమెంట్ ఉంది, అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది. అదే రకంగా కృషి విజ్ఞాన కేంద్రం తప్పకుండా జగిత్యాల జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటా. నేను బాధ్యత తీసుకుంటే ఎట్లా తీసుకుంటానో మీకు తెలుసు. రైతులు ఉన్నారు, మీ ప్రాంతంలో కూడా పసుపు పండుతుంది. ఏం తేవాలి, ఎప్పుడు తేవాలి, ఎక్కడ తేవాలి అన్ని నేనే నిర్ణయిస్తా. కోఆర్డినేషన్ కూడా నేనే చేసుకుంటా అందరితోటి, ఆఫీసర్లతోటి, పొలిటీషియన్లతోటి, అన్ని పార్టీలతోటి. ఇది నేను మా నాయన దగ్గర నేర్చుకున్న విద్య, కోఆర్డినేషన్. కాబట్టి కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం ఇంత తొందరగా ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి